భూసేకరణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ప్రభుత్వం. 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. విధి విధానాలపై ఖరారు చేయనున్నారు. భూసేకరణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ప్రభుత్వం. 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. విధి విధానాలు కూడా ఖరారు చేయబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కమిటీలో ఎవరెవరున్నారు, ఏ అంశాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది? సౌమ్య, మొత్తానికి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించడం, అదేవిధంగా భూసేకరణకు సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేస్తూ త్వరలోనే నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దాదాపుగా 5 మంత్రులు ఈ కమిటీలో ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఇటు ప్రాజెక్టులకు కావచ్చు, అటు రైతులకు కావచ్చు, మిగతా మొత్తం కూడా భూమికి సంబంధించినటువంటి సంస్కరణలకు సంబంధించినటువంటి వివరాలను కూడా మంత్రివర్గ ఉపసంఘాల నుంచి కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కొంచెం క్రితమే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం భూసేకరణ సంబంధించి గత ప్రభుత్వాలు కూడా తీవ్ర స్థాయిలో కొన్ని కంపెనీలకు కట్టబెట్టడం, అదేవిధంగా రైతుల భూమిని కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, తర్వాత కొన్ని బడా సంస్థలు కట్టబెట్టి కొంత కిట్ ప్రోకో ద్వారా లాభాలు పొందాలనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అటు గూగుల్ తర్వాత ఇటు భూములకు సంబంధించినటువంటి ఇప్పటికే మొత్తం కొండాపూర్ లో కావచ్చు, మిగతా ఏరియాలో ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. దీంట్లో భాగంగానే ప్రస్తుతం భూసేకరణ ఏ విధంగా చేయాలనే దానిపై కూడా పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని చెప్పి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఇందులో దాదాపుగా 5 మంత్రులు ఉన్నారు. చైర్మన్ గా రెవెన్యూ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహమ్మద్ అలీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. అదేవిధంగా సభ్యులుగా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, తర్వాత భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, తర్వాత జోగు రామన్న ఫారెస్ట్ శాఖ మంత్రి, తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామన్న నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఎన్ని నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలి అంటే వీలైనంత త్వరలో ఈ నివేదికను ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే భూములకు సంబంధించి ఒక విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి నిబంధనలు, గతంలో ఉన్నటువంటి నిర్ణయాలు, వాటితో పాటు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఒక నివేదికలు ఇవ్వాలని చెప్పి ఆ మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం కోరింది. అయితే దీనికి సంబంధించి ఎన్ని రోజుల్లోకి ఇవ్వాలనేది మాత్రం స్పష్టంగా జీవోలో పేర్కొనలేదు. అయినప్పటికీ కూడా వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా రాష్ట్రంలో కొన్ని భూములు కూడా ఇష్టానుసారంగా కేటాయించడం, అదేవిధంగా భూసేకరణకు కూడా కొన్ని నియమ నిబంధనలు కూడా లేకుండా ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ భూమిని అపరంగా కట్టబెట్టడం, తక్కువ ధరతోటి కొన్ని కంపెనీలు కట్టబెట్టడం, ఇలాంటివి జరుగుతున్నాయి. రైతుల వద్ద నుంచి సేకరించడం, అదేవిధంగా రైతుల నుంచి కూడా తక్కువ మొత్తంలో అమౌంట్ చెల్లించి సేకరించినటువంటి భూమిని మిగతా పెద్ద సంస్థలకు కూడా అదే తక్కువ రేటుతో కూడా కట్టబెట్టినటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం మనం చూస్తే సిటీ అవుట్స్కట్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈ విధంగానే ఉన్నాయి. కాబట్టి ఒక భూసేకరణకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించాలి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటికే ప్రస్తుతం రాష్ట్రానికి చాలా ప్రాజెక్టులు వస్తాయని చెప్పి ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా హైదరాబాద్ వివిధ పెట్టుబడులు కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమకు కూడా ఇప్పటికే పెట్టుబడులు రానున్నాయి. ఈ మధ్య కాలంలోని తాజకృష్ణలో 150 కంపెనీలకు సంబంధించి సమావేశం, ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా సమావేశం జరిగింది. అదేవిధంగా హోండాకు సంబంధించిన, హీరోకు సంబంధించినటువంటి ఒక కంపెనీ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో భూమిని కూడా ఆయా కంపెనీలకు కేటాయించాలి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారైతే ఇక్కడ ప్రాజెక్టులు కూడా ఎక్కువగా నెలకొల్పేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి కంపెనీలకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది. అవసరమైతే రైతులతో సేకరించినప్పటికీ, సెజ్జుల ద్వారా ఇచ్చినప్పటికీ, మిగతా ప్రభుత్వ భూమిని కట్టబెట్టినప్పటికీ కూడా ఒక విధి విధానాలు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగంగానే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ వీలైనంత త్వరలో భూసేకరణకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద నివేదిక ఇవ్వాలని చెప్పి ఉత్తర్వులు పేర్కొన్న సమయం. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తం మీద అది భూసేకరణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది సర్కార్. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో 5 సభ్యులు ఉన్నారు.